ఓం గం గణపతయే నమః సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శ్రీమద్మాతాపితా పార్వతీ పరమేశ్వరాయ నమః సీతారామచంద్ర స్వామినే నమః వీరధీరశూర ఆంజనేయ స్వామినే నమః. ఓం స్వామియే శరణమయ్యప్ప. మనమందరము గత వారం ధర్మజాగరణ సంస్థ మనకు పూజా విధానము నేర్పించడం జరిగింది. లఘు పూజ అంటే ఎక్కడైనా బ్రాహ్మణ్స్ లేని చోట కానీ, ఇంట్లో కానీ, వినాయక చవితి కానీ, మన ఇంట్లో ఏదైనా పండుగ రోజు కానీ, ప్రతి సోమవారం కానీ, ప్రతి శుక్రవారం కానీ, మన ఇష్టాన్ని బట్టి కూడా మనం చిన్న పూజ చేసుకునే విధానాన్ని వాళ్ళు చాలా చక్కగా చేయడం జరిగింది. ఆ యొక్క పూజను మనమందరం కూడా ఆ రోజులు అక్కడ ఉండి నేర్చుకోవడం జరిగింది. దాంట్లో ఎవరైనా నాలాగా కొంచెము ఎంబడే అర్థం కాని వాళ్ళ గురించి చిన్నగా వీడియో చేసి మీ అందరికీ క్లారిటీగా మీకు ఉంటుంది. మీరు మళ్ళీ దాన్ని కంఠస్థం చేయడానికి బాగుంటుందని చెప్పి నేను మీకు ఇది వీడియో చేసి పెడుతున్నాను. మీరు దీన్ని ఫాలో అవ్వండి. మీకు చక్కగా పూజ చేసుకునే విధానం ఉంటుంది. అంటే చిన్న ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు వచ్చేది రేపటి నుండి అమ్మవారి యొక్క నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ యొక్క విధానాన్ని ఫాలో అవుతారని నేను ఒక కోరిక. ఇది ఓన్లీ మీకు ఆడియో వినబడుతుంది. జై శ్రీరామ్. మీకు ఇది ఓన్లీ ఆడియో వినబడుతుందండి. మీకు నేను వీడియోలో కనబడను, ఎందుకంటే మనం అవసరం లేదండి. భగవంతుడు నామస్మరణ భగవంతుడు కావాలి, మనకు కావాల్సిన భగవంతుడు. కాబట్టి ఇప్పుడు నేను పూజ స్టార్ట్ చేస్తాను. మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఓం మహాగణాధిపతయే నమః. మీరు పూజ కన్నా ముందు మీరు ఏం చేస్తారంటే చక్కగా శుభ్రంగా స్నానం చేసి నూతన వస్త్రాలు కానీ, తాజా వస్త్రాలు కానీ, పిండిన వస్త్రాలు, నిన్నటి వస్త్రాలు మాత్రం ఒకసారి కట్టిన వస్త్రాలు పూజకు పనికిరావండి. పిండిన వస్త్రాలు ధరించండి. దాని తర్వాత మంచి అలంకారం చేసుకోండి. పూజా కాడికి వచ్చినాక ఏం చేస్తారంటే నిన్న చేసిన పూజ కాడ, పటం కాడ కానీ, విగ్రహం కాడ కానీ, గుడిలో కానీ ఉన్న నిన్నటి యొక్క నిర్మాల్యం మొత్తం తీయాలి. ఎందుకంటే నిన్నటి పూలమాల ఇవాళ స్వామి బరువు అవుతుంది కాబట్టి నిన్నటి పుష్పాలన్నీ తీసేసి శుభ్రంగా మాణిక్యాలు కానీ, అక్కడ ఉన్న ఏమైనా పూజా వస్తువులు కానీ అన్నీ శుభ్రం చేసుకోండి. దాని తర్వాత పూజకు కావాల్సిన వస్తువులని సమకూర్చుకోండి. పూలు, పండ్లు, కొబ్బరికాయలు వగేరా మీ ఇష్టం, మీ శక్తిని బట్టి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక పెద్ద చెంబులో నీళ్ళు తీసుకోండి, అవి ముట్టుకోవద్దు. దాని తర్వాత ఒక చిన్న గ్లాసులో నీళ్ళు తీసుకోండి, ఒక స్పూన్ తీసుకోండి, ఒక చిన్న బౌల్ కానీ, ప్లేట్ కానీ తీసుకోండి. ఎందుకంటే మనం ఆచమనం చేసి వదిలేస్తాం కదా, దానికోసం తీసుకోండి. ఈ పూజకు కావాల్సిన అన్ని చిన్న ఐటమ్స్ అన్ని సమకూర్చున్నాక మీరు పూజ కాడ కూర్చొని ఏం చేస్తారంటే ఫస్ట్ ఓం దీపా జ్యోతియే నమః అని దీపాన్ని వెలిగించుకోండి. దీపానికి సంబంధించిన మంత్రం ఉంటుంది, కానీ ఖాళీ దీపారాధన చేసేటప్పుడు దీపం ఓం దీపా జ్యోతియే నమః అనుకోండి. దాని తర్వాత గురువందనం చేయండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ గురువందనం అయిపోయినాక గంట వాయించుకుంటే ఈ మంత్రం చదవాలి. ఆగమార్దాంతు దేవానాం గమనార్దాంతు రాక్షసం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వనలాంఛనం. దాని తర్వాత భూతోచ్చాటం 2 అక్షంతలు తీసుకొని వాసన తీసుకొని మనం ఈ మంత్రం చదివినాక ఎడమ భుజం సైడు ఎడమ చెవుకెళ్ళి భుజం సైడు వెనకాల వదిలేశాడు. ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషమవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. దీని అర్థం ఏంటంటే ఉత్తిష్టంతో భూత పిశాచ, ఇక్కడ భూత పిశాచాలు కానీ ఏమైనా దుష్టశక్తులు కానీ కూర్చొని ఉంటాయి అన్నమాట. ఉత్తిష్టంతో కూర్చొని ఉంటాయి కాబట్టి లేవండి, మీరు లేచి వెళ్ళిపోండి, ఉత్తిష్టంతో లేచి వెళ్ళిపోండి, ఇక్కడ భగవంతుడి యొక్క ఆరాధన ప్రారంభమవుతుంది అని దాని అర్థం అనమాట. దాని తర్వాత మీరు ఆచమనం చేసుకోండి. ఆచమనం ఎట్లా చేస్తారంటే ఇందాక చెప్పిన పెద్ద చెంబుల నీళ్ళు ముట్టుకోవద్దు. చిన్న గ్లాసుల నీళ్ళు మీకు ఆచమనానికి వదిలేందుకు చిన్న ప్లేట్ అని చెప్పినా కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆచమ్యా అనుకోండి, చేతిలో నీళ్ళు పోసుకోండి, ఒక స్పూన్, అవి వదిలేసాను. దాని తర్వాత రెండోసారి ఓం కేశవాయ రెండోసారి చేతిలో నీళ్ళు తీసుకొని ఓం కేశవాయ స్వాహ మీరు తీసుకోండి. మళ్ళీ రెండోసారి చేతిలో నీళ్ళు పోసుకోండి. రెండోసారి ఓం నారాయణాయ స్వాహ మీరు తీసుకోండి. మళ్ళీ మూడోసారి చేతిలో నీళ్ళు పోసుకొని ఓం మాధవాయ స్వాహ. ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పూజ మీరు చేస్తేనేమో మీరు తీసుకోవాలి, లేకుంటే మీరు ఆ పంతుల స్థానంలో మీరు ఉండి వేరే భక్తులతో చేపిస్తే మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. సేమ్ ఇదే ప్రాసెస్, వాళ్ళకి ఇవ్వాలి. మీరు దాని తర్వాత ఈ గోవిందనామాలు పలుకుతూ మీరు అక్షంతలు వేస్తూ వాళ్ళతో కూడా వేయించాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః,
ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఈ 24 కేశవనామాలు అంటారు. 24 కేశవనామాలు అయినాక సంకల్పం చేసుకోవాలి. ఎడమ చేతిలో 4 అక్షంతలు తీసుకొని, 4 అంటే అక్షంతలు కొన్ని మన 3000 ఎన్ని వస్తే అన్ని అక్షంతలు తీసుకొని ఆ ఎడమ చేతిని కుడి తోడ మీద పెట్టేసి దాని మీద మన కుడి చేయిని పెట్టేసి మూసేయాలి. మూసేసి సంకల్పం అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎవరు అని భగవంతుడికి చెప్పుకోవడం అనమాట. శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరాదే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే. దాని తర్వాత మీరు ఏ దేవుడు పూజ చేస్తున్నారో ఆ దేవుడి పేరు చెప్పుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను గణపతి నామాన్ని తీసుకుంటాను. మధ్యప్రదేశే శ్రీ మహాగణపతి దేవతాసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. ఇప్పుడు ఉన్న సంవత్సరం పేరు చెప్పుకోవాలి. అంటే ఇది నెక్స్ట్ ఇయర్ కనుక అయితే అప్పుడు సంవత్సరం మారితే అప్పుడు సంవత్సరం పేరు చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న సంవత్సరం ఏంటంటే విశ్వవసునామ సంవత్సరే. మనకు ప్రతి నెలకు 2 ఆయనాలు ఉంటాయి. విశ్వవసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే కృష్ణపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే. మీకు నక్షత్రము వారము తిథులు తెలిస్తే చెప్పుకోవచ్చు. లేకుంటే ఇట్లా శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే అని కూడా చెప్పుకోవచ్చు. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ ఉపాత్త దురిత అక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య మహాగణపతి దేవతా ప్రీత్యర్థం. ఇక్కడ మహాగణపతి అనుకున్న పర్లేదు, మీరు ఇష్టదైవం లక్ష్మీనారసింహ స్వామి అని, జగన్మాత దుర్గాదేవి కానీ దుర్గాదేవి దేవతా ప్రీత్యర్థం అట్లా మీరు ఏ దేవత పూజ చేసుకుంటే ఆ దేవుని పేరు చెప్పుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు అయ్యప్ప పూజ చేస్తున్న ఎగ్జాంపుల్. అట్లా శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి దేవతా ప్రీత్యర్థం షోడోష ఉపచార పూజాంచ యథాశక్తి కరిష్యే. ఈ షోడశ ఉపచార పూజాంచ ఇలా కరిష్యే అని ఉంది. దాంట్లో యథాశక్తి కరిష్యే అంటే షోడశోపచారంలో కూడా 10 నిమిషాల నుండి సుమారు 3 గంటలు చేసుకున్న పూజలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ యథాశక్తి అంటే మన వల్ల అయినంత మనకు వచ్చినంత ఇస్తున్నాం దాని అర్థం. పూజాంచ యథాశక్తి కరిష్యే తదాధౌ అంటే ఇప్పుడు మనం ఈ సంకల్పం అయినాక మనం ఏం చేస్తాం, గణపతి పూజ చేసుకుంటాం. గణపతి కన్నా ముందు కలశానికి ఆరాధన చేస్తాం. కాబట్టి ఆ కలశానికి చేసే పూజ కూడా ఇట్లా తదాదౌ అని ప్రారంభమవుతుంది. తదాదౌ నిర్విఘ్న పరిసమాప్యార్థం శ్రీ మహాగణపతి ప్రార్థన కరిష్యే తదంగత్వేన కలశ పూజాంచ కరిష్యే. మీకు ఉన్న ఆ పెద్ద చెంబుల నీళ్ళు ఉన్నాయి కదా, దానికి ఏం చేస్తారంటే గంధము కుంకుమ బొట్టు పెట్టండి. ఆ చెంబు నీళ్ళలో కూడా పసుపు కుంకుమ అక్షంతలు ఒక కాడ ఉన్న పువ్వు వేసుకోండి. దాని తర్వాత కుడి చేయిని కలశం మీద పెట్టేసి కలశం మీద చెంబు మీద చేతితో మూసేసి గంగే చ యమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంభోక్ష. అలా పువ్వుతో నీరు తీసి పువ్వుని దులిపేయండి. దాంట్లోనే ఒక్క చుక్క ఉన్నది. దాని తర్వాత దేవాత్మానం సంప్రోక్ష. దేవుడి పటం మీద కానీ విగ్రహం మీద ఒక చుక్క నీళ్ళు చల్లండి. దాని తర్వాత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. పూజ వస్తువుల మీద చల్లండి. దాని తర్వాత ఆత్మానం సంప్రోక్ష. మీ ఒక తల మీద మీరు పూజ చేస్తున్న భక్తుల మీద చల్లండి. పూజా ప్రాంగణేన సంప్రోక్ష. ఇట్లా ఆ పువ్వుతోని ఇట్లా చుట్టూరుగా ఇట్లా గట్టిగా తిప్పండి. ఒక చుక్క అక్కడికి పడ్డా కూడా సరిపోతుంది. పూజా ప్రాంగణేన సంప్రోక్ష. వీటికి మనం పూజ చేయడానికి కావాల్సిన దీన్ని ముందు అంటారు. ముందు అన్నీ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ వచ్చి గణపతి పూజ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే. దాని తర్వాత గణపతి షోడశనామాలు. షోడశనామ పూజ అనమాట. ఈ 16 నామాలతో స్వామి పూజ చేసుకోవాలి. ఈ 16 నామాలు కూడా చాలా పవిత్రమైనవి, చాలా ముఖ్యమైనవి, చాలా పవర్ఫుల్ నామాలన్నీ. మీరు బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఈ నామాలు తలుచుకొని వెళ్ళండి. మీ ఇంట్లో చిన్నపిల్లలకు ఈ నామాలు చదువుకోమని చెప్పండి. ఎవ్రీడే చదువుతామని వాళ్ళకి విద్య, బుద్ధి, జ్ఞానము, ఆరోగ్యం అభివృద్ధి జరుగుతుంది. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః,
ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతయే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హిరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజ సమర్పయామి. మహాగణాధిపతయే నమః. షోడశనామం పూజ సమర్పయామి. దాని తర్వాత మీరు అంటే మహాగణపతి పూజ అయిపోయింది, అంటే పసుపు గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ దేవునికి పూజ చేస్తే ఆ దేవునికి మళ్ళీ ఇక్కడ వచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నాను, మీరు దుర్గామాత అనుకోవచ్చు, పరమేశ్వర సోమవారం అయితే శివ పూజ అనుకోవచ్చు, రామ అనుకోవచ్చు, కృష్ణ అనుకోవచ్చు, మీ ఇష్టం, గురు రాఘవేంద్ర అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. ఏం చేస్తారంటే ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓం అయ్యప్ప స్వామి నమః, అయ్యప్ప స్వామినే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి అని అప్పుడు నేను ఏం చేస్తాను, అయ్యప్ప స్వామికి సంబంధించిన నామం చదువుతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపటి నుండి అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క ఇప్పుడు అమ్మవారి పూజ అనుకోండి. ఓం శ్రీ జగన్మాత జగదాంబ దుర్గాదేవి అయి నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ దుర్గా భవానీ దేవి అయి నమః, ఓం దుర్గా భవానీ దేవి అయి నమః ఆవాహయామి, ఆసం సమర్పయామి. ఓం దుర్గా భవానీ దేవి అయి నమః పాదయోపాద్యం సమర్పయామి. ఓం దుర్గా భవానీ దేవి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం దుర్గా భవానీ దేవి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం దుర్గా భవానీ దేవి నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం దుర్గా భవానీ దేవి నమః వస్త్రం సమర్పయామి. ఓం దుర్గా భవానీ దేవి నమః యజ్ఞోపవితం సమర్పయామి. ఓం దుర్గా భవానీ దేవి నమః గంధం సమర్పయామి. ఓం దుర్గా భవానీ దేవి నమః పుష్పం సమర్పయామి. ఇప్పుడు ఈ 9 రకాలు పుష్పం కాదు, నాకు పుష్పం వరకు వచ్చినా కదా, ఆవాహనం సమర్పయామి అన్నప్పుడు నమస్కారం చేసుకొని 2 అక్షంతలు స్వామివారి అమ్మవారి పాదాల కాడ వేసాను. దాని తర్వాత పాదయోపాద్యం సమర్పయామి అన్నప్పుడు ఇందాక మనం కలశ పూజ చేసినాం కదా, అందులో నీళ్లు స్వామివారి పాదాల కాడ ఒక్క చుక్క అంటే ఒక రవ్వ గింజ అంత, ఎక్కువ వేయద్దు ఎందుకంటే అక్షంతలు ఇట్లా ఉంటాయి కాబట్టి నాంతయి స్మెల్ వస్తుంది. ఒక్క రవ్వ గింజ అంత ఇట్లా వేయండి. దాని తర్వాత అర్ఘ్యం సమర్పయామి, స్వామివారికి ఆ నీళ్లు చూచి ప్లేట్లు వదిలేసుకోండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మళ్ళీ ఒక నీళ్లు చూపించి వదిలేసేది. స్నానం సమర్పయామి, స్నానం అన్నప్పుడు కూడా ఒక్క చుక్క అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ ఒక్క చుక్కల 100 భాగాలు చేస్తే ఎంత డ్రాప్ ఉందో అంత డ్రాప్ పడేటట్టు స్వామివారి మీద వేయండి. స్నానం సమర్పయామి. దాని తర్వాత వస్త్రం అంటే వస్త్రం బ్లౌజ్ పీస్ కానీ కండువా కానీ తువ్వాలు కానీ ఉంటే వేయండి, లేకుంటే 2 అక్షంతలు వస్త్రం సమర్పయామి అన్నప్పుడు 2 అక్షంతలు వేయండి. మళ్ళీ యజ్ఞోపవితం సమర్పయామి అన్నప్పుడు మీరు 2 అక్షంతలు వేయండి. దాని తర్వాత గంధం సమర్పయామి, మీ దగ్గర పువ్వులు ఉంటాయి, ఒక పువ్వు తీసుకొని గంధంలో అద్ది పువ్వు స్వామివారి పాదాల కాడ పెట్టండి. దాని తర్వాత పసుపు కుంకుమ అక్షంత కూడా వేసుకోవచ్చు మీరు, సరేనా. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క పూజా విధానం ఎట్లుంటుందంటే యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తై 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 నమో నమః. ఇది 11వ పేజీ. మళ్ళీ దాని తర్వాత పూజా విధానంలోకి వెళ్ళిపోవాలి కదా మనం. ఇప్పుడు ఇక్కడ 9 రకాల పుష్పం సమర్పయామి అన్న కాడికి వచ్చినాక అమ్మవారి నామాలు వస్తాయి అన్నమాట. మీకు పేజీ నెంబర్ 19. ఇది దుర్గా నవరాత్రి ఉత్సవాలు కాబట్టి దాని గురించి అమ్మవారి పూజ మీకు చెప్తున్నా. మీరు ఇక్కడ ఏదైనా వేసుకోవచ్చు, రాముని కానీ కృష్ణుని కానీ ఏదైనా. పేజీ నెంబర్ 19లో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తై 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 నమో నమః. ఒకవేళ మీకు ఇది కనుక హార్డ్గా అనిపిస్తే కనుక సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అనుకొని ఈడ నామాలున్నాయి. ఓం మహాకాళియై నమః, ఓం కరాలవదనాయై నమః, ఓం మినిష్క్రాంతాయై నమః, ఓం అసిపాశిన్యై నమః, ఓం విచిత్ర ఖడ్గాంగదారై నమః, ఓం నరమాల విభూషణాయై నమః, ఓం ద్వీప చర్మ పరిధానాయై నమః, ఓం శుష్కమాంసాతి భైరవాయై నమః. వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అమ్మవారి యొక్క అష్టనామాలు 8 నామాలు ఇచ్చారు. అష్టలక్ష్మి అనుకోండి ఎగ్జాంపుల్, అట్లా 8 నామాలు ఇచ్చారు. మీరు 8 నామాలు చేసేసి మళ్ళీ అగరబత్తులు చూపెట్టి ద్వీపం చూపెట్టి కొబ్బరికాయ కొట్టచ్చు. 8 నామాల కాడ నేను లేదండి మేము అమ్మవారికి 21 నామాలు చదువుతాము అంటే మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ఓ మహాలక్ష్మి నమః, మహాసరస్వతి నమః, మహాకాళి నమః, దుర్గా నమః, భద్రకాళి నమః. అమ్మవారి 21 అమ్మవార్ల పేర్లు రాసుకుంటాడు. ఫస్ట్ ఓం, దాని తర్వాత
ఇప్పుడు నేను లక్ష్మీ చేస్తాను అనుకోండి, ఓం మహాలక్ష్మి అయిన మహా, ఓం అష్టలక్ష్మి అయిన మహా, ఓం ఆనందలక్ష్మి అయిన మహా, ఓం సరస్వతి అయిన మహా, 21 నామాలు. లేదు నేను బుక్కులో ఉన్నట్టు 108 నామాలు చేస్తా అని చెప్తే, ఇప్పుడు దీంట్లో లేదు, వేరే బుక్కులో ఉంటాయి. ఎగ్జాంపుల్ మహాలక్ష్మి పూజ చేస్తే దాంట్లో ప్రకృతి అయిన మహా, వికృతి అయిన మహా అని 108 నామాలు ఉంటాయి. లేదు మీరు ఇట్లా చిన్నగా వేసుకోండి, దాని తర్వాత మీకు అలవాటు అవుతుంది, దాని తర్వాత మీరు పెద్దగా వెళ్ళొచ్చు. ఈ యొక్క 8 నామాలు చదివినాక మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే ధూపం సమర్పయామి, ఓం శ్రీ దుర్గా భవానీ దేవి అయిన నమః 2 అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపించండి. ధూపం సమర్పయామి అన్నాక ధూపం సమర్పయామి అని ధూపం అక్కడ పక్కటేసి ధూపం సమర్పయామి, దాని తదనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, దానికి 2 నీళ్ళ చుక్కలు చూపెట్టి వదిలేయండి. దాని తర్వాత దాని తర్వాత దీపం, మనం ఇంతకుముందు వెలిగించుకున్న దీపం ఉన్నది అదైనా సరే, లేదు విడిగా ఇంకొక దీపం వెలిగించి స్వామి చూపెట్టినా సరే, ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహా దీపం సమర్పయామి. దాని తర్వాత మీరు నైవేద్యం పెట్టాలి. ఇక్కడ నైవేద్యం ఏం పెడతారు మీరు? అరటిపండు కానీ, బెల్లం ముక్క కానీ, అటుకులు కానీ, కొబ్బరికాయ కానీ, పులిహోర కానీ, దద్దోజనం కానీ, మీ ఇష్టం ఏదైనా పెట్టవచ్చు. ఏది లేకుంటే ఒక 1/2 కిలో అటుకులు తెచ్చుకొని దాంట్లోకి వెళ్ళి ఒక 15 నుండి 20 గింజలు కూడా స్వామివారికి పెట్టవచ్చు. భగవంతుడు ఎంత ప్రేమతో చేస్తే అంత స్వీకరిస్తాడు స్వామి. దాని తర్వాత ఇట్లా నైవేద్యం మనకు వాళ్ళు గట్టిగా చెప్పారు, విన్నారు కదా, సాయంత్రం పూట అయితే ఋతుం త్వర్తేనా అనాలి, పొద్దున పూట అయితే సత్యం త్వర్తేనా అనాలి. ఇప్పుడు నేను చదువుతాను వినండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం సత్యం త్వర్తేన పరిశించయామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఓం బ్రాహ్మణే స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం చూపెట్టాం కదా, ఇట్లా 5 సార్లు మీరు నీళ్ళు చూపెట్టి స్వామివారి పాదాలకు, చేతులకు, ముఖానికి ఇలా చూపెట్టి ఆ ప్లేట్లో వదిలేసుకోండి. దాని తర్వాత తాంబూలం అంటే 2 అక్షంతలైనా వదిలేయచ్చు. రియల్గా తాంబూలం అంటే 2 తమలపాకులు, 2 అట్టిపండ్లు, ₹1 వక్కలు పెట్టి ఆడబెట్టవచ్చు. లేదంటే 2 అక్షంతలు ఆడ వదిలేసి ఇలా చదువుకోవచ్చు. ఓం ఫూగి ఫల సమాయుక్తం నాగవల్లి దళేరితం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ఋతుగీష్యతాం శ్రీ దుర్గా భవానీ దేవి నమః తాంబూలం సమర్పయామి. ఈడున్నట్టుగా శ్రీ దుర్గా భవానీ దేవి శ్రీ ఆవాహిత దేవతోభ్యో నమః తాంబూలం సమర్పయామి అని చెప్పేసి 2 అక్షంతలాడు వేసి నీళ్ళు వదిలేయచ్చు. దాని తర్వాత మీరు గంట నీరాజనం అంటే మంగళహారతి అంటే మీకు వచ్చిన మంగళహారతిని ఏదైనా వాడుకోవచ్చు. లేదంటే స్పెసిఫిక్గా ఇందులో వీళ్ళు ఇచ్చారు, పెద్ద బుక్లో ఉన్నాయి, ఆ పెద్ద బుక్లో చూసుకుంటే వాడవచ్చు. మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చిన్న మంగళహారతి నేను అంటే నా సొంతంగా వాడుతున్నాను, మీరు అది వాడుకోండి. దీంట్లో కూడా మనకు కావలసిన అమ్మవార్లు, అయ్యవార్లు అందరూ వస్తారు, చాలా చిన్నగా ఉంటుంది. గజాన్నన మంగళము, షడాన్నన మంగళము, రాఘవేంద్ర మంగళము, రాజారామ మంగళము, సదాశివ మంగళము, పరమపిత మంగళం, శ్రీలక్ష్మీ మంగళము, శ్రీలక్ష్మీ మంగళం, శ్రీ దుర్గాంబ మంగళము, గోమాత మంగళము, భూమాత మంగళం, గంగామాత మంగళము, తులసిమాత మంగళం, అష్టలక్ష్మి మంగళము, నవదుర్గా మంగళము, భ్రమరాంబ మంగళము, శారదాంబ మంగళం. సింపుల్గా ఆదిశక్తి మంగళం, అన్నపూర్ణ మంగళం, నవదుర్గ మంగళం, సదాశివ మంగళం, శ్రీరామ మంగళం, జయరామ మంగళం. మీ ఇంటి దేవుడు ఎవరైనా కూడా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంటి దేవుడు వీరభద్రుడు, వీరభద్ర మంగళము, వీరేశ్వర మంగళం, అలా చెప్పి మంగళహారతి ఇచ్చుకోవచ్చు. మంచి చాలా అద్భుతంగా ఉంటుంది, అందరి నామాలు వస్తాయి. ఎందుకంటే గోమాత మనం ఆధారం మనకు భూమాత, గోమాత, గంగామాత, తులసిమాత, కాబట్టి వాళ్ళని కూడా ఇందులో చేర్చడం జరిగింది. దాని తర్వాత ఈ పూజా విధానం ఇక్కడితో సమాప్తమవుతుంది. అంటే దీని తర్వాత కొంచెం వేరే ఉంటుంది, కానీ వాళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే అదంతా మనకు మనసుకు పట్టదు. మీరేం చేస్తారు, ఈ బుక్ పక్క పెట్టేసేసి మంగళహారతి నీరాజనం కనుక ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ మంత్రం కూడా దీంట్లో ఉంది కదా, ఒక్క నిమిషం. ఏముంది ఆత్మ ప్రదక్షిణ ఇట్లా దీంట్లో ఆత్మప్రదక్షిణ యాని కానిచాన్ని మేము వేరే అవుతాం, అందుకని నాకు గుర్తులేదు.
ఆత్మప్రదక్షిణ అంటే 3 సార్లు కానీ 5 సార్లు కానీ భక్తులతోనే 2 అక్షంతలు వాళ్ళ చేతిలో పెట్టి ఆత్మప్రదక్షిణ చేయమని చెప్పాలి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర. మీరు దుర్గాభవాని కూడా అనుకోవచ్చు. రక్ష రక్ష దుర్గాభవానీ దేవి నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని అక్షంతలు వదిలేయచ్చు. మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు మంత్రపుష్పం చిన్నగా ఉంటుంది పెద్దగా ఉంటుంది, కానీ మీరు అట్లా ఏం చేయరు. 2 అక్షంతలు 2 పువ్వులు తీసుకొని ఓం శ్రీ దుర్గా భవానీ దేవి నమః మంత్రపుష్పం సమర్పయామి అని అక్షంతలు పువ్వులు వదిలేయాలి. వదిలేసినాక మీరు వచ్చిన భక్తులు ఉంటారు కదండి, మీరు కొట్టిన కొబ్బరికాయ నీళ్ళు కానీ పంచామృతం కానీ వాళ్ళకి తీర్థం పెట్టాలి, లేకుండా మీరైనా తీసుకోవాలి వాళ్ళు లేకుండా. అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం శ్రీ దుర్గా భవానీ పాదోదకం పావనం శుభం. ఇది అంటే ఇంతటితో వాళ్ళు ఇచ్చిన పూజా విధానం మనకు ఇది క్లోజ్. దాని తర్వాత మీరు మంచిగా దేవుడి ముందు కూర్చొని మీరు చేసిన పట్టం ముందు కానీ మండపంలో కానీ గుడిలో కానీ కూర్చొని మంచిగా చెప్పుకోండి. ఇట్లా ఈ సంకల్పం ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. వాళ్ళు ఇచ్చిన దాంట్లో లేదు. ఎందుకంటే మన అఖండ భారతదేశం సనాతన హిందూ సాంప్రదాయంతో దినదిన అభివృద్ధి చెందాలని. ఇప్పుడు నేను వీడియో మీకు క్లుప్తంగా చేస్తే 20-25 నిమిషాలు అయిందండి. కేవలం 3 నుండి 4 లేదా ఎక్కువ 5 నిమిషాల్లో కూడా ఈ చిన్న పూజ క్లోజ్ అయిపోతుంది. మీకు ఈ చిన్న పూజా విధానం చేసే వాళ్ళకండి దీంట్లో సంకల్పం ఏం చేస్తారంటే చివరి ఆఖరికి 2 అక్షరాలు పట్టుకొని మమ అఖండ భారతదేశ సనాతన హిందూ సాంప్రదాయ దినదిన అభివృద్ధి అర్థం గోబ్రాహ్మణ అభివృద్ధి అర్థం మమ దేశానాం సకల వనరాశి జీవరాశి అభివృద్ధి అర్థం మమ దేశానాం శత్రువునాం పలాయన సహిత నిర్మూలనార్థం అని చెప్పేసి యత్ పూజాఫలం సర్వం అంటే మీరు పూజ చేసింది కదా, యత్ పూజాఫలం సర్వం శ్రీ మహాగణపతి అయితే మహాగణపతి, దుర్గాభవాని అయితే దుర్గాభవాని, శ్రీరామ అయితే శ్రీరామ, నేనైతే ఇప్పుడు అయ్యప్ప స్వామి అంట కదా, యత్ పూజాఫలం సర్వం శ్రీ అయ్యప్ప స్వామి పాద చర్విందార్మస్తు అని చెప్పి అక్షంతలు 3 వేలకు చివరికి 4 అక్షంతలు పెట్టుకొని మీరు స్పూన్తో వాటర్ తీసుకొని దాని లోపల వదిలేసేయండి. అంటే ఈ పూజా విధానం ఈ రోజుతో పూజా విధానం కంప్లీట్. మళ్ళీ మీరు పూజ స్టార్ట్ చేసి ప్రారంభం నుండి ఇలా మీరు చేసుకుంటూ పోతూ ఉంటే మీకు కొన్ని రోజుల్లో ఇది మీకు హ్యాబిట్ అవుతుంది, నోటికి వస్తుంది, కంఠస్వరం అవుతుంది, పలకంగా చాలా మధురంగా వస్తుంది. ఇప్పుడు నాకు కాస్త జలుబు అయింది, అయినా కూడా రేపు నవరాత్రి పూజలు అవుతున్నాయి కాబట్టి రేపు మీకేమైనా హెల్ప్ అవుతుందని నేను చేసి పంపిస్తున్నానండి. దాని తర్వాత మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ దీంట్లో ప్లేస్ అంటే కొంచెం ఇంకా పెంచుకుంటూ పోండి. మీరు చాలా సులభం అండి, చాలా తేలిక అండి, ఏమాత్రం కష్టం కాదు. షోడశోపచార పూజ కూడా పెద్ద కష్టం కాదు. మీకు వాళ్ళకి యూట్యూబ్లో వచ్చినాయి, యూట్యూబ్లో కూడా ఈ పూజా విధానం అయిపోయినాక మీరు ఫ్రీ ఉన్నప్పుడు గణపతి పూజా విధానం, అయ్యప్ప స్వామి పూజా విధానం, దుర్గా భవాని పూజా విధానం అని కొట్టుకోండి. అది వింటూ ఉంటే కూడా మీకు వినగా కూడా మీకు మీ యొక్క మైండ్ మీ యొక్క బుద్ధి పట్టేస్తుంది, దాన్ని వినగా పట్టేస్తుంది. మీరు కూడా కంఠస్వరం చేయొచ్చు అలానే. ఓకేనండి. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అఖండ భారతదేశం హిందూ సాంప్రదాయ దినదినాభివృద్ధిరస్తు. ఓం శాంతి 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 శాంతి. స్వామియే శరణమయ్యప్ప.